ఇప్పటికే కాంగ్రెస్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఒక బలమైన విమర్శ అయితే చేసేశారు, బలమైన ఆరోపణ అయితే చేసేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వాళ్ళిద్దరూ హాట్ లైన్లో మాట్లాడుకుంటారు అనేది చాలా పెద్ద విమర్శే. దాన్ని కాంగ్రెస్ పార్టీయే గట్టిగా తిప్పికొట్టింది. అందరికంటే ముందు మాణిక్యం ఠాగూరే మాట్లాడారు స్వయంగా. అయిపోయింది. అయితే ఇప్పుడు రాజ్నాథ్ ఎప్పుడైతే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మద్దతు కోసం స్వయంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగే ఫోన్ చేశారు జగన్మోహన్ రెడ్డికి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చినట్టు అయ్యిందా? వాళ్ళు కోరినట్టు రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి మాట్లాడినట్టు బీజేపీ కోరినట్టు రేపు గనక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటిస్తే ఖచ్చితంగా దాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. బలంగా దాన్ని వాడుకోవాలని కూడా చూస్తుంది. ప్రధానంగా షర్మిల గారే వేచి చూస్తున్నారు. అది గనక జరిగితే ఇప్పటికే బీజేపీతో టచ్లో ఉంటారు, మోడీతోనూ అమిత్ షాతో మాట్లాడతారనే పెద్ద ఆరోపణ చేసేశారు. ఓకే, మాట్లాడితే మాట్లాడుచుండొచ్చేమో, తప్పే ఉంది. అది ఇంకా అలా ఆరోపణ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకే ఆలోచించుకోవాల్సిన అంశం. మేము కూటమి కడితే మా ప్రత్యర్థితో బీజేపీ మాట్లాడడం ఏంటనేది అది కాంగ్రెస్ వాళ్ళు తేల్చుకోవాలి. అది ఏదో ఈయన చేశాడు కాబట్టి ఆయన చేశాడు, మాణిక్యం ఠాగూర్ ఆరోపణ చేశాడు, జగన్ చేశాడు కాబట్టి అని అందరికీ తెలుసు. అందుకే టీడీపీ కూడా దాన్ని లైట్ తీసుకుంది. టీడీపీ అయితే ఆరోపణ చేయదు. ఏమని బీజేపీతో టచ్లో ఉన్నాడు జగన్ అనే ఆరోపణ టీడీపీ చేస్తుందా? చేయదు. అలాగని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణ తప్పు, మాణిక్యం ఠాగూర్ చేసిన ఆరోపణ తప్పు అని టీడీపీ అంటదా? అనదు. ఆ విషయంలో తలదూరిస్తే తెలుగుదేశం పార్టీకే ఇబ్బంది. అందుకని మాట్లాడరు. అందుకే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రేపు ఒకవేళ మద్దతు ఇస్తే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం అవుతుంది. అదిగో బీజేపీతో టచ్లో ఉన్నారు, స్వయంగా ఫోన్ చేసిన వెంటనే మద్దతు ఇచ్చేశారు అంటే ఇక్కడ బీజేపీతో కలిసి అంటకాగుతున్నారు అనే ప్రచారం వాళ్ళు చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. దానివల్ల జగన్కి ఏమైనా పెద్ద నష్టం ఉంటుందా రాజకీయంగా అంటే ఏమీ ఉండదు. రాజకీయంగా దానివల్ల జగన్కి వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఇంకా ఆ ప్రచారం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ చేస్తే తెలుగుదేశం పార్టీకే నష్టం అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకు అంటే బీజేపీ తమతో ఉంటూ చంద్రబాబు నాయుడు గారితో టీడీపీతో కలిసి అధికారంలో ఉంటూ జగన్తో పావులు కదపడం. కాకపోతే అక్కడ ఉపరాష్ట్రపతి ఎంపిక అనేది రాజ్యాంగబద్ధమైన పదవి ఎంపిక కాబట్టి మిగిలిన పార్టీలతో మాట్లాడడంలో తప్పేం లేదు. అక్కడ దాన్ని చంద్రబాబు నాయుడు గారికి కూడా అది తెలియనిది ఏమీ కాదు. దాన్ని బాబు గారు అయితే అంత భూతద్దంలో చూస్తారని అనుకోం. కానీ కాంగ్రెస్ పార్టీయే ఎలాగైనా దీన్ని వాడుకోవాలని చూస్తోంది అనేది ఆ అంశంతో ఇటు టీడీపీని, బీజేపీని, వైసీపీని ముగ్గురిని ఇరకాటం పెట్టే అవకాశం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అనేది దాన్ని ఎలా ఉపయోగించుకుంటారు, రేపొద్దున దాంతో జగన్ ఇబ్బంది పడతారా లేదా లేదు, ఈ అంశాన్ని ప్రజలు లైట్ తీసుకుంటారనేది కూడా చూడాలి.